ఎస్సీ వర్గీకరణ మీద మీరు కూడా అన్ని సభల్లో సమావేశాల్లో చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు. అంటే మీకు బేసిక్గా సమయం ఉండదు, జిల్లాలు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు వీకెండ్స్ వస్తే. సో అట్లాంటిది హైదరాబాద్లో ఉండి పట్టుబట్టి ప్రతి రౌండ్ టేబుల్లో ప్రతి మీటింగ్స్లో ఉంటున్నారు. సో ప్రొఫెసర్ కాసిమ్కి ఎందుకంత ఇంట్రెస్ట్? మొత్తం మందకృష్ణతో తిరుగుతున్నాడు, ఆయన మొత్తం మాలలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మందకృష్ణ మాదిగా ఆయనకు ఉద్యోగం ఇప్పించిండు, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని ఆయన కొట్టేసిండు. అసలు ప్రొఫెసర్ కాసిం జగ్జీవన్ రామ్ గురించి అండ్ అంబేద్కర్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇట్లా రకరకాల డిస్కషన్స్ మీ మీద కూడా జరుగుతున్నాయి. అంటే మీరు కూడా మందకృష్ణ మాదిగా ఐడియాలజీ, మందకృష్ణ మాదిగా మాటలని, ఆయన చేసిన వ్యాఖ్యలని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? లేదు నేను ఓన్లీ ఎస్సీ వర్గీకరణ మాత్రమే నేను పరిమితమై ఉన్నాను అనుకుంటున్నా అని మీరు ఆయనతో కలిసి నడుస్తున్నారు? అయితే స్పష్టంగా చెప్పవలసింది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది సామాజిక న్యాయంతో కూడుకున్న డిమాండ్. ఎస్సీలలో ఉన్న 59 కులాలు 15% రిజర్వేషన్ అందరూ సమానంగా పంచుకొని అభివృద్ధిలోకి రావాలనేటటువంటి దాని యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం 1994లో మొదలైంది. అది మొదలైనప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికోసం పనిచేస్తున్నా. నేను ఎంఆర్పిఎస్ కాదు, నేను ఎంఈఎఫ్ కాదు, నేను విప్లవ రచయితల సంఘం సభ్యుణ్ణి. గతంలో నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ సభ్యుణ్ణి. అంతకన్నా ముందు ఆర్ఎస్లో పనిచేశాను. ఈ మొత్తం పరిణామ క్రమంలో నేను ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్లో భాగం కాదు. కానీ ఎంఆర్పిఎస్ నడుపుతున్న సామాజిక న్యాయ పోరాటానికి నేను సంఘీభావం. నా మాట ద్వారా సంఘీభావం, నా రాత ద్వారా సంఘీభావం, నా చేత ద్వారా సంఘీభావం. ఆ సంఘీభావం అనేది అన్యాయమైన డిమాండ్కు నేను సంఘీభావం చెప్పటం లేదు, న్యాయమైన డిమాండ్ కనుక సంఘీభావం చెప్తున్నా. ఆ సంఘీభావం ఈ రోజు వరకు కొనసాగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ ఉద్యమం అనేక ఉత్థాన పతనాలు చూసింది. ఈ అనేక ఉత్థాన పతనాలు చూసి నిలబడ్డది. అట్టడుగు కడగొట్టు బిడ్డడు అరుంధతి సుతుండు రోడ్డు మీదకొచ్చి దండోర వేయటం అనేది చాలా అరుదుగా జరిగే పోరాటం. ఆ అరుదుగా జరిగే పోరాటం వైపు నిలబడటం అనేది ఒక మనిషిగా, ఒక పౌరుడిగా, ఒక కవిగా నా బాధ్యత, నా సామాజిక బాధ్యతగా దాని వెంట నిలబడ్డా. మందకృష్ణన్న చెప్పే ప్రతి విషయంలో, ఆయన వేసే ప్రతి అడుగులో, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలో నాకు సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్కి సపోర్ట్ చేయొచ్చు, బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, లేదా టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, బీఆర్కి సపోర్ట్ చేయొచ్చు, ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి పట్ల నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీద మీకు మీ అభిప్రాయం మీద అడగొచ్చా? తప్పనిసరిగా. మాలలు మనువాదులు అన్నారని ఒక స్టేట్మెంటు, ఆయన ఒక స్టేట్మెంట్ అయితే గతంలో ఇచ్చిండు. దాని తర్వాత దాన్ని ఆయన లేదు నేను అట్లా అనలేదు, నేను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మనువాదులు అన్నాను అన్నారు. సరే, మీరు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనువాదులని మీరు కూడా ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారు? నేను మందకృష్ణన్న చెప్పిన ఆ మాటను ఎండార్స్ చెయ్యటము లేదని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, మీతో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. నేను మందకృష్ణన్న చేసిన కామెంట్ను ఎండార్స్ చేయటం లేదు. ఎందుకంటే మాలలు కూడా అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు, మాలలు కూడా మనువాదానికి బాధితులే. అయితే ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి ఎవరైనా సరే ఆ మనిషి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి, ఆ మనిషి సామాజిక జీవితంలోకి వెళ్ళి, ఆ మనిషి విద్యకు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి టార్గెట్ చేసి హీనపరచడే సంస్కృతి ఎవరి దగ్గర ఉంటుందంటే మనువాదుల దగ్గర ఉంటుంది. మనువాదం యొక్క లక్ష్యం ఏమిటంటే మనిషిని ఎన్ని రకాలుగానైనా సరే కేంద్రీకరించి దాడి చేస్తూ ఉంటారు. ఆ కేంద్రీకరించి దాడి చేసేటటువంటి ఆలోచన విధానం ఎవరిలో ఉన్నా సరే వాళ్ళు మనువాదులే అనే భావం ఆయన వ్యక్తం చేశాడు అక్కడ. అది ఎవరిలోనైనా ఉండొచ్చు, బ్రాహ్మణులో ఉండొచ్చు, రెడ్లో ఉండొచ్చు, వెలమలో ఉండొచ్చు, మాలలో ఉండొచ్చు, మాదిగల్లో ఉండొచ్చు. ఆ భావజాలం అది వ్యక్తులకు సంబంధించింది కాదు. కనుక మనువాదం ఏమంటుంది? నీవు కింద కూర్చో, నేను పైన కూర్చుంటా, నీకు చదువు రాదు, నాకు చదవచ్చు, నువ్వు తక్కువ అడివి, నేను ఎక్కువ అని అంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మందకృష్ణకు చదువు రాదు అంటున్నారు. ఏంటిది నీ భావజాలం? బ్రాహ్మణుడు ఏమంటాడు? నీకు చదువు రాదు కనుక నీవు తక్కువ. మందకృష్ణ ఏం చదువుకున్నాడు? మందకృష్ణ డిగ్రీ చదువుకున్నాడు, 10th క్లాస్ ఫెయిల్ అంటున్నాడు. ఏం భావజాలం ఇది? ఏం ఆలోచన ఇది? కనుక నేను ఏ ఆలోచన నడిపిస్తుంది అంటే మనువాదానికి సంబంధించిన ఆలోచన నిన్ను వెనుక ఉండి నడిపించి వ్యక్తులను టార్గెట్ చేసి నాకు ప్రతిభ ఉంది, నీకు ప్రతిభ లేదు, నీకు ప్రతిభ ఉంటే నీవు వచ్చి ఉద్యోగాల్లో పోటీపడి నాతో సమానంగా చదువు అంటూ. మనువాదం కూడా ఏమంటుందంటే ప్రతిభ ఉన్నోడికే సమాజంలో అవకాశాలు అంటుంది. మరి నీవు కూడా అదే మాట మాట్లాడుతున్నావు అంటే నీకు మనువాదానికి తేడా ఉందా? ఏమన్నా
అదేవిధంగా వ్యక్తులను నీవు తక్కువ నేను ఎక్కువ అనేటటువంటి ఒక భావం మనవాదం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ సమాజంలో మాలలో మాదిగలకు సామాజిక అంతరంలో చూసినప్పుడు ఈ సామాజిక అంతరం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ నేపథ్యం నుంచి చూస్తే మందకృష్ణన్న తీసుకునే రాజకీయ చర్యల్లో ఆయన రాజకీయాలు ఆయనకున్నాయి, నా రాజకీయాలు నాకున్నాయి, నా రాజకీయాలు ఆయన రాజకీయాలు కావు, ఆయన రాజకీయాలు నా రాజకీయాలు కావు. అంత మాత్రాన ఆయన రాజకీయాలు ఆయనకున్నంత మాత్రాన ఒక సామాజిక న్యాయపరమైన డిమాండ్ను వ్యతిరేకించా. ఆయన అభిప్రాయాలు రాజకీయాలు మనకు అంగీకారం లేకపోయినంత మాత్రాన 1 కోటి మంది జనాభాకు సంబంధించిన సమస్య వర్గీకరణ, 1 కోటి మంది ప్రజల సమస్య ఇది. కనుక నేను 1 కోటి మంది ప్రజల వైపు, మందకృష్ణ వైపు కాదు వ్యక్తిగా, నేను 1 కోటి మంది మాదిగ సమాజము చేస్తున్న పోరాటం వైపు నేను ఉంటాను, ఆ పోరాటంలో భాగంగా ఉంటాను. మాదిగ సమాజం నుంచి మేధావులు ఎదగలేదండి. ఎందుకు ఎదగలేదంటే మాదిగ సమాజానికి అక్షరాలు అందలేదు, ఆలస్యంగా అక్షరాలు అందాయి. ఆలస్యంగా అందినటువంటి అక్షరాలు ఇప్పుడిప్పుడు అందుకొని మా వాళ్ళు పైకి వస్తున్నారు. నేను ఆ కమ్యూనిటీలో పుట్టిన వాడిని. వర్గీకరణ జరిగినప్పుడు 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పుడు ఆ వర్గీకరణ ఫలితాన్ని అనుభవించి ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాడిని. కనుక ఆ సమాజం నుంచి ఇప్పుడే ఎదుగుతున్నారు, ఒక 20 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నారు. ఈ 20 ఏళ్ళ నుంచి ఎదుగుతున్న ఈ మాదిగ మేధావులు ఆ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడాలి కదా, అది మా బాధ్యత. ఒక కొల్కలూరు ఇనాక్ గారు మొదటి తరం మేధావి, ఈ కులంలో పుట్టి పెరిగాడు. ప్రొఫెసర్ ముత్తయ్య గారు 2వ తరం మేధావి, ఈ కులంలో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత మేము వచ్చాము ఇప్పుడు. మరి మేము కూడా నిలబడకపోతే ఎవరు నిలబడతారు? అటువైపు చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు చాలా రెస్పెక్ట్. మీరు అన్నారు కదా మాదిగల పక్షమే మాలల్ని వ్యతిరేకిస్తారంటే, కత్తి పద్మారావు గారి పట్ల నాకు నిండు హృదయంతో గౌరవం ఉన్నది. బొజ్జ తారకం గారి పట్ల నాకు నిండు హృదయంతో గౌరవం ఉన్నది. సత్యమూర్తి గారు నాకు అభిమానమైన కవి, నన్ను అత్యధికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కవి. గోరటి వెంకన్న నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవి, నా అభిమాన కవి గోరటి వెంకన్న. ఇట్లా చూసుకుంటూ పోతే నిజాయితీగా సమాజంలో నిలబడి మాదిగ పల్లెమీన కారం చెడులో దాడి చేస్తే రక్తపు ముద్దల్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరిగి మాదిగల కోసం న్యాయం చేసినటువంటి వారు కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు. వాళ్ళు మాలలే, వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉన్నది. వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఎవరైతే ఉన్నారో మేధావులుగా చెప్పుకొని, బుద్ధిజీవులుగా చెప్పుకొని, బయటికి మేము వర్గీకరణకు అనుకూలమని చెప్పుకొని లోపల కుట్రలు చేసే మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల నేను స్పష్టంగా మాట్లాడుతున్నా. అందుకే నన్ను వాళ్ళు మాదిగల వైపు అని మాట్లాడుతున్నారు. నాకు చాలామంది మాలల మిత్రులు ఉన్నారు, కుటుంబ మిత్రులు ఉన్నారు, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, కలిసి పనిచేసిన ఉద్యమ సహచరులు ఉన్నారు. కనుక అది అయితే 2వ అంశం మీరు అడిగారు. 2004లో నేను ఉద్యోగంలోకి వచ్చాను.